ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడడం. తెలుగుదేశం మేనిఫెస్టోలో చంద్రబాబు గారికి ఒకటే సవాలు విసురుతున్నాం. మేము మేనిఫెస్టో ఎక్కడెక్కడో వచ్చేటప్పుడు తీసుకొచ్చాం. మేము లాస్ట్లో ప్రమాణం చేసి చెప్తాం. ఆ మేనిఫెస్టోలో ఉన్న మొదటి 2 పేజీల్లో 12 హామీలు ఉన్నాయి. 12 హామీల్లో ఏ హామీ అయినా మీరు నెరవేర్చుంటే మేము తప్పని చెప్పి తలదించుకుంటాం. అలాగే లోపలికి తీస్తే బీసీలకి 110 అబద్ధాలు చెప్పారు మీరు. ఇంకా తీస్తే 650 అబద్ధాలు ఉన్నాయి దాంట్లో హామీలు. ఏ ఒక్కటి మీరు నెరవేర్చలేదు. మరి 3 ఇట్లు మీరు సంతకం పెట్టారు. 3 హామీల మీద మీరు సంతకం పెట్టారు. ఎన్టీఆర్ సుజల సవంతి అని ఒకటి పెట్టారు. 2 రూపాయలకే ఇంచుమించు 20 లీటర్ల మినరల్ వాటరు 15 లీటర్లు ఏదో అన్నారు. మరి ఈ రోజున అది ఎక్కడికి పోయిందో మీరే తెలుసుకోవాలి. మరి ఈ రోజున మీరు చేసినటువంటి పనులు 9 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేస్తే తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఒక సవాల్ విసురుతున్నా. మీరు సడన్ గా ఒక పథకం పేరు చెప్పండి. ధన్మని గుర్తొచ్చి ఒక పథకం పేరు చెప్పండి. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహామనిషి అని యాత్ర సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, వృద్ధులు కానీ, అన్ని కుల మతాల వారు కానీ, మైనార్టీ సోదరులు కానీ ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి యాత్ర సినిమా చూస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకుని బయటకు వస్తారు. పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలా మంది వారి ఇళ్లలో కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. మహానాయకుడు కోల్పోయామని. మరి అంతకుముందు 2004లో రాజశేఖర రెడ్డి గారు వస్తే ఫ్యాక్షన్ ఇదైపోద్ది, రాష్ట్రం బగ్గుమంటది. అదే స్లోగన్ మరలా ఇప్పుడు మీరు 2019లో తీసుకొచ్చారు. మరి మీరు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించిన ఆ కార్యక్రమంలో ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన పెట్టినటువంటి పథకాలు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే డ్వాక్రా మహిళల గురించి కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన ఆరోగ్యశ్రీ, పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పెడితే మీరేం చేశారు? దాన్ని తొంగలో తొక్కి పక్కకి తోసేసి అన్ని కాపీయే. మీరు యూటర్న్ బాబు అన్నారు, కాపీ బాబు అంటున్నారు. మా అపార్ట్మెంట్ నుంచి బండి బయట తెస్తే అంకులు ఎక్కడికి వెళ్తున్నారు? యూటర్న్ బాబు గురించి మాట్లాడటానికి అంటున్నారు చిన్నపిల్లలు. అంటే యూటర్న్ బాబు అంటే మీరు ఇప్పుడు కాపీలు. రాజశేఖర రెడ్డి గారి పథకాల నుంచి మీరు కాపీ కొట్టి రాజీవ్ ఆరోగ్యశ్రేణి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రేణి పెట్టుకున్నారు. అలాగే అప్పుడేమో మీరు మా రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టోలు ఇవన్నీ కాపీ కొట్టారు. అలాగే ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నవరత్నాలు కాపీ కొడుతున్నారు. అలాగే ఇంకోటి గొప్ప విషయం, ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒక మాట, నాకు నిజంగా నేను షాక్ అయ్యాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా ఈసారి న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరిగే పోరాటం, ఈ పోరాటంలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుంది. నేను దానికి ఒక నిదర్శనం చెప్తా. రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరలా తర్వాత ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయలేదు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యాక మరలా ఇది కాపీ కొట్టారు. మళ్ళీ పాదయాత్రని, వైఎస్ గారి పాదయాత్రని కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మళ్ళీ పాదయాత్ర చేసి జనాల్లోకి వచ్చారు. మరి ఈ రోజున ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే గొల్లుమని నవ్వారు, గగ్గోలు పెట్టారు. మీ పచ్చ బ్యాండ్ మేళంతో రకరకాల భజనలు చేయించారు, ఏది పడితే అది మాట్లాడించారు. మరి ఈ రోజున ఒకటే అడుగుతున్నామండి, 10th క్లాస్ అనే ఒకటి ఉంది. 10th క్లాస్ మరి చట్టంలో, మన న్యాయ వ్యవస్థలో కానీ మన చట్టాల్లో కానీ క్లాస్ 10 అనే ఒకటి ఉంది. అది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఏ పార్టీకైనా నేను మద్దతు పలుకుతున్నాను. మా బీ ఫారం తీసుకుని ఎవరైనా వెళ్ళిపోతే స్పీకర్ గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని 15 రోజులు దాని మీద స్టడీ చేసి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉంది. మరి మీరు సంతలో పశువులు కొన్నట్టు పశువులంటే కూడా మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే వాటి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఆ రకంగా మీరు డబ్బులకి పదవుల్ని ఆశ చూపి వాళ్ళని 23 మందిని మీరు కొనుక్కెళ్ళి వాళ్ళల్లో 4గురికి మీరు మంత్రి పదవులు ఇచ్చారు. 4 మంత్రి పదవులు ఇస్తే ఏం చేస్తారు? ఆహా రాజా, ఓహో రాజా, ఏహే రాజా అని చెప్పి వాళ్ళు భజన కొట్టడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారని ఆయన నిన్న మొన్న సాక్షి రిపోర్టర్ ఆయన గురించి మాట్లాడితే నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడనమాట. అప్పుడు మన రిపోర్టర్ కూడా ఒక మాట అన్నాడు,
నేను కూడా మీ మాటలు వినవలసిన అవసరం లేదండి. మేము కూడా 18 సంవత్సరాల నుంచి జర్నలిజాన్ని ఎంచుకున్నానండి. నా మాటకి మీరు సమాధానం అడుగుతున్నాం కదండి. ప్రభుత్వ పథకాల గురించి అడుగుతుంటే మీరు ఎందుకు దొంగచాటుగా దాటేస్తున్నారని చెప్పారు. సమాధానం లేదు మీ దగ్గర. మరి ఈ రోజున మేము 4,000 ఇస్తాం దీనికి రైతు బంధు పథకానికి, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తే 6, 4 కలిపి 10 ఇస్తాం అంటారు. ఏంటో మరి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే చేష్టలు. పసుపు కుంకుమ అన్నారు. మొన్న శ్రీకాకుళం వెళ్తే ఏటి బాబు ఏటిస్తా అన్నాడు. ఆడ మొహాన్ని కొట్టాలి పసుపు కుంకం. ఏటా లేదా పసుపు కుంకం? ఆ తెలుగుదేశం నాయకులందరూ పసుపును కుంకం బొట్టెట్టుకుని మా ఈ నియోజకవర్గాల్లోకి రమ్మనండి, చీపురులతో తరిమి కొడితే రోజు దగ్గర ఉందని చెప్పి. మరి ఈ రోజు ఎక్కడ చైతన్యం ఎలా వచ్చిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్రంలో ఎలాంటి చైతన్యం వచ్చిందంటే, ఒక మహారాజులు అవినీతి పరుడైతే, ఒక మహారాజు అక్రమాలు పాల్పడితే ఆ దేశ ప్రజలు జానపద పాటలతోటి పాత రోజుల్లో మనం చూసాం. చాలా సినిమాల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో మనం చూసాం. తిరుగుబాటు జనాల్లోంచి వస్తుంది. మరి ఆ తిరుగుబాటులో ఒక చోట ఒక వ్యక్తి, ఒక ప్రజ, అతను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏం పాడాడంటే, చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు, డ్వాక్రాకే టోకరా ఇచ్చావు చంద్రబాబు, మహిళల్ని మోసం చేశావు చంద్రబాబు బాబు. అలాగా నువ్వు వస్తే వానలుండవు చంద్రబాబు, మా బోర్లన్నీ ఎండిపోయాయి చంద్రబాబు. అలాగా పాటలు పాడుకుంటుంటూ ఉత్తేజపరుస్తూ జనాల్ని. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వీళ్ళకి కనపట్ల. బ్రహ్మాండంగా ఓహో అని అంటారు. మరి ఇంకోటి అంటున్నారు. అవంతి శ్రీనివాస్ గారు మా దగ్గరికి వచ్చి కలిస్తే ఏమన్నారు ఒక మాట, మరి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించేశారండి. మరి ఆయన ఆస్తులు ఉన్నాయని బెదిరించేస్తే ఆయన వచ్చేసి మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోయాడంట, లొంగిపోయాడంట. మరి మీ మంత్రులు, మీ సీఎం రమేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారి ఆస్తులు కానివ్వండి, ఇప్పటికీ హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు తెలంగాణలో ఉంది, హైదరాబాద్లోనే ఉంది. మీ బ్రహ్మాండమైన ఇంద్రభవనం, బాహుబలి లాంటి ఇల్లు హైదరాబాద్లో ఉంది. మరి ఎవరు బెదిరిస్తున్నారండి మిమ్మల్ని? ఇలాంటి మాటలు మాట్లాడవద్దండి. మరి ఒకటే అన్నాడు ఆయన, అవంతి గారు ఒక మాట ఏమన్నారు, నేను ఉన్న ఈ 4.5 ఏళ్లలో ఏ రోజైనా ఒక్క పని నేను నా సొంతం కోసం నేను చేయించుకున్నా ఇమ్మీడియట్ గా నేను చెప్పుల దండ మెడలో వేసుకుంటా అని చెప్పాడు ఆయన సవినయంగా. మరి ఈ రోజున మీరు ఏం చెప్పారు, ఒక పారిశ్రామిక మీట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మేము తీసుకొచ్చాం అని చెప్పి ఎవరైనా నాయకుడు బతికొండగా ఎవరికి విగ్రహాలు పెట్టరు. మరి 2వ సమ్మిట్లో మీరు వైజాగ్లో మీ విగ్రహం పెట్టుకున్నారు. బతికొండగానే మీ పథకాలుగా ఒక 20 పథకాలు, చంద్రన్న బీమా పథకం, చంద్రన్న మహిళా పథకం, చంద్రన్న ఇంకో పథకం అని మీరు 20 పథకాలు పెట్టుకున్నారు. పెట్టుకోండి మీ పథకాలు, మాకు అనవసరం. మీ ఇంకో టైం ఉంది, ఇంకో 3 నెలల టైం ఉంది. విగ్రహాలు కూడా చేయించేసి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెట్టేసుకోండి చంద్రబాబు గారు. మరి ఇంకోటి ఏంటంటే అన్ని కాపీలు కొడుతున్నారు. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వ్యవసాయ రంగం బాగాలేదన్నారు. మరి ఏదంటే చేపల పరిశ్రమలో బ్రహ్మాండమైన వృద్ధి సాధించాం. మరి పెట్టుబడి పెట్టిన వాటిలో వృద్ధి లేదు. ఇది కలిపి ఫిషరీస్ దాంట్లో మాకు బాగా వచ్చింది, 30 పాయింట్ ఎంతో మాకు వృద్ధి రేటు వచ్చేసిందని చెప్పుకున్నారు. మరి ఈ రకంగా రకరకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నారో అన్ని అబద్ధాల మయం ఈ రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళిన ఒకటి అడుగుతా నేను, ఒకటే, మీ దగ్గర పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు మీరు కొన్నారు, వెళ్ళారు, తీసుకెళ్లారు. గవర్నర్తో కూడా వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు ఏం మాట్లాడతారు, బాబు మళ్ళీ మిమ్మల్నే మేము చూడాలి, బాబు మళ్ళీ మీరే రావాలి. ఆయనకి అంత అందంగా ఆయన కనపడుతున్నారు కాబట్టి ఒక ఫోటో ఒకటి తీసుకుని దానికి బాగా ఆయిల్ పెయింట్ వేయించి మీ ఇంటి సెంటర్లో పెట్టుకోండి స్పీకర్ గారు. అలాగే మీరు నరసరావుపేట సత్యనపల్లిలో చేసినటువంటి, మీరు లేకపోతే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ప్రతి చిన్నదానికి కూడా మీరు 1000 రూపాయలు, ఒక చిన్న కాగితం కావాలంటే ఒక 1000 రూపాయలు, పెద్ద కాగితం కావాలంటే 10,000, లక్షకైతే 15,000, అలాగే ఒక రేట్లు పెట్టేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఒకప్పుడు మనం దాచుకోవటం అనేది ఎక్కడో వినేవాళ్ళం. బోఫోర్స్ కుంభకోణం, అక్కడెక్కడో భూముల ఆక్రమణ జరిగేది. ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోనే దోచుకోవడం మొదలైంది. ఇసుక మాఫియాల దగ్గర నుంచి మరి అన్ని రకాల దోచుకున్నారు. సముద్రాన్ని కూడా దాచుకోవాలనుకుంటే అది కుదరదు కాబట్టి వదిలేశారు. మళ్ళీ ఇంకో మాటలు ఏం చెప్తున్నారు, మేము చక్రం చెప్తున్నాం నేషనల్ లెవెల్లో. ఎవరి మీద పోరాటం చేస్తారండి మీరు? మొన్నటి వరకు మీరు ఎవరితో కలిసి ఉన్నారు? మోడీతో కలిసి ఉన్నారు. మోడీ ఏమన్నాడు మొన్న వచ్చినప్పుడు,
మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబుని. ఏమన్నాడు చంద్రబాబు? బోలాయ్ మై సీనియర్ है, मैं सीनियर नहीं, वो पैसा कमाने में सीनियर है, मैं पार्टी आगे लेने के लिए मैं सीनियर है, చంద్రబాబు సే నాకు పొంతయే లేదు, ఓ లోకేష్ కే పితా అన్నాడు ఆఖరా. ఇంకో మాట ఏమన్నాడు, భారతదేశ చరిత్రలో మేరకు थोड़ा कम होगा मेजॉरिटी, मैं ఢిల్లీ में बैठेंगे, फिर ప్రధానమంత్రి बनेंगे, तब देखेंगे तेरे को అని చెప్పి వార్నింగ్ ఇచ్చెళ్లారు. మీరు ఈ రోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకొకటి ప్రతి ఒక్కడికి ప్యాషన్ అయిపోయింది ప్రతిపక్ష నాయకులను తిట్టడం. ఎందుకంటే మా కడుపు రగిలిపోతున్నట్టే, కార్యకర్తలు కడుపు రగులుతున్నట్టే. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రజలు ఒకటే సమాధానం, వాళ్ళ తరపున మేము వాళ్ళ వాణి మేము వినిపిస్తున్నాం. 5 కోట్ల మంది వాణి. ఏదడిగినా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నువ్వు చూసావా? ఓకే, మీరు అన్నట్టు 1,00,000 కోట్లు ఆయన దాచుకుంటే, దోచుకున్న వాడికి దాచుకునే తెలివితేటలు కూడా ఉంటాయి. తెలుగుదేశం నాయకులు ఇది గుర్తుపెట్టుకోండి. మాట్లాడే చాలా మంది వెధవలంటా కూడా తప్పు, గుర్తుపెట్టుకోండి ఇవి. అదే రోజు మరి భరోసా యాత్ర మానేసి సోనియా గాంధీ గారు మీకు దండమమ్మా అని అంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేది. మరి ఈ రోజున మీరు ఏ రకంగా తీసుకుని వెళ్తున్నారో, సింగపూర్కి విమానాల్లో డబ్బు వేసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాగే ఆ డబ్బుతో పాటు ఆయన కూడా తీసుకెళ్లి అక్కడ స్టార్ హోటల్ ఒకటి ఆయనకు కూడా కట్టించి ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడతారనేది ఈ సందర్భంగా ఈ విఘ్నత మీకే వదిలేస్తున్నాం.